మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ పోలేలా అందిస్తారు. సునీల్, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర సచివాలయ కేంద్రంగా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా రాబోయే కాలంలో 2026-27 సంబంధించిన వార్షిక బడ్జెట్ సంబంధించిన అంశాలు, బడ్జెట్ ఎప్పుడు నిర్వహించాలి, ఎంత బడ్జెట్ నిర్వహించాలన్న విషయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మరోవైపు జేహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా మెట్రో రైల్ టేక్ ఓవర్, హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ మెట్రో ట్రైన్ని ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దానికి సంబంధించినటువంటి